నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. 2019లో అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచినప్పుడు ఇటు భారతదేశం కానీ అటు అమెరికా కానీ మంచి మిత్రత్వంగా ఉండే. అక్కడ హౌడీ మోడీ అంటే ఇక్కడ నమస్తే ట్రంప్ అన్నటువంటి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉండే. సో రాను రెండోసారి అధ్యక్షుడిగా అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత ఏమైనా కొంత విభేదాలు వచ్చాయా భారత్ అమెరికా మధ్యలో? ట్రంప్కు మోడీకి కొంత ఏమైనా గ్యాప్ వచ్చిందా అన్నటువంటి చర్చ ఈరోజు దేశవ్యాప్తంగా నడుస్తోంది. ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఐ న్యూస్ ఎడిటోరియల్ డైరెక్టర్ డాక్టర్ గట్టిక విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఇందాక మనం మాట్లాడినట్టు నేను చెప్పినట్టు సో ఏమైనా అమెరికాకి భారత్ కు మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందా? సో పరిస్థితులు చూస్తే అట్లా అనిపిస్తున్నాయి. 2019లో ఉన్నటువంటి ఆ దోస్తాన ఇప్పుడు ఎందుకో కనిపించినట్టు అనిపించట్లేదు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? వాస్తవంగా ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తే భారత్ అమెరికా దేశాల మధ్య గ్యాప్ పెరుగుతుందా అనే అనుమానం అందరికి కలుగుతుంది. వాస్తవానికి కూడా కొంత గ్యాప్ వచ్చింది. అంటే 1990 దశాబ్దం ప్రారంభంలో ప్రచ్ఛన్న యుద్ధం ఆగిపోయిన తర్వాత, అమెరికా రష్యా దేశాల మధ్య ఉన్న ప్రచ్ఛన్న యుద్ధం ఆగిపోయిన తర్వాత అమెరికా ఒకటే అగ్రరాజ్యంగా చెలామణవుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా ఒత్తిళ్లకు కానీ అమెరికా ప్రభావానికి కానీ లోను కాక తప్పలేదు. ఆ కోవలోనే ఆ క్రమంలోనే భారత్ కూడా అమెరికాకు దగ్గర అయిపోయింది. అయినప్పటికీ రష్యాతో మైత్రిని మాత్రం భారతదేశం కొనసాగిస్తూనే వస్తున్నది. ఇది అంటే మనకు నిజంగానే భారతదేశానికి ఫస్ట్ నుంచి కూడా ఒక ఆప్తమిత్రునిగా రష్యా ఉన్నప్పటికీ అమెరికాతో సంబంధాలు మాత్రం మెరుగుపరుచుకుంటూ భారతదేశం వస్తున్నది. అయితే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను మనం కొంచెం లోతుగా గమనిస్తే ఖచ్చితంగా అమెరికా భారతదేశాల మధ్య గ్యాప్ వచ్చిన వాతావరణం కనిపిస్తుంది. అమెరికా భారతదేశాలు అనడం కన్నా కూడా ఇంకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య చాలా గ్యాప్ వచ్చినట్టు మాత్రం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా మనం పాకిస్తాన్తో భారత్ వ్యవహరించే తీరు, ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఘర్షణ వైఖరిని అమెరికా తనకు అనుకూలంగా మార్చుకోవడం, ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్ లో భారత్నే దోషిగా చూపెట్టడానికి అమెరికా ఒక ప్రయత్నం చేయడం, భారత్ను ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ పట్ల అమెరికా కొంత సానుకూల వైఖరి అవలంబించడం ప్రధానంగా రెండు దేశాల మధ్య, భారత్ అమెరికా దేశాల మధ్య గ్యాప్ కు కారణమైనట్లు ఇటీవల పరిణామాలు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ కు ఒక గుణపాఠం నేర్పాలనుకున్నది. ఇంకా మళ్ళీ భారత్ వంక చూడకుండా, కాశ్మీర్ వంక చూడకుండా, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా దాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాలి, పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలనే ఒక దృఢ సంకల్పంతో భారత్ ముందడుగేసింది. ఆ ముందడుగేసింది ఎట్లా అంటే దాదాపు ఇక పాకిస్తాన్ పై భారత్ యుద్ధం ప్రకటించింది, యుద్ధం చేస్తున్నది అనే అంత తీవ్ర స్థాయిలో మనం వైమానిక దాడులు చేశాము. రకరకాల ప్రయత్నాల ద్వారా ఆ దేశానికి గట్టి బుద్ధి చెప్పాలనే ఒక ప్రయత్నం జరిగింది. ఒక 2-3 రోజుల పాటు ఆ వాతావరణం కొనసాగింది. మన యుద్ధ విమానాలు, భారతదేశ యుద్ధ విమానాలు అక్కడ ఉన్న సైనిక టెర్రరిస్ట్ స్థావరాలపై దాడులు చేశాయి. జరుగుతుండగానే అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది. ఆ కాల్పుల విరమణ ప్రకటన అటు పాకిస్తాన్ నుండి ఇటు భారత్ నుండి కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుండి వచ్చింది. బయటికి చెప్పలేకపోతున్నా ఈ కాల్పుల విరమణ జరగడానికి అమెరికా ఒత్తిళ్లే కారణం అయి ఉండొచ్చు. కొన్ని అంటే సైనికులకు సంబంధించిన విషయాలను బయట పెట్టడం భావ్యం కాదు కాబట్టి చెప్పకుండా ఉండొచ్చు భారత ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ. కానీ మనకు అర్థమవుతున్నది ఏంటంటే అమెరికా ఒత్తిళ్లు, అమెరికా మధ్యవర్తిత్వం చేయడం వల్లనే ఆ రోజు కాల్పుల విరమణ ఆగింది. అంటే మేము పాకిస్తాన్తో యుద్ధం చేసి మమ్మల్ని నష్టపరిచిన పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలనే ఒక దృఢ సంకల్పంతో భారతదేశం ఉంటే అమెరికా ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి తెచ్చింది అనే ఒక బాధ భారతదేశానికి ఉంది, భారత ప్రభుత్వానికి ఉంది. భారత ప్రజలు డిసప్పాయింట్ అయ్యారు, సైనిక దళాలు కొంత నిరుత్సాహానికి గురైనాయి. మొత్తంగా అసలు చావు దెబ్బతీసే ఒక మంచి అవకాశం కోల్పోయినాం కదా అనే ఒక బాధ ఉంది. అయితే కాల్పుల విరమణ జరిగింది. ఒక యుద్ధం ఎవరికైనా నష్టమే కాబట్టి యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆగిపోయినా సరే పాకిస్తాన్ గుణపాఠం వస్తే చాలు, మళ్ళీ భారతదేశం జోలికి రాకుండా ఉంటే చాలు, టెర్రరిస్టులను ప్రోత్సహించకుండా ఉండే చాలు అనే ఒక వాతావరణం భారతదేశంలో వచ్చింది. సరే యుద్ధం ఆగిపోయింది, ఏదో ఒక రకంగా యుద్ధం ఆగిపోయింది, ఈ ఘర్షణ వాతావరణం అయిపోయింది, ఇంత బాగుంది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇటీవల ట్రంప్ ఒక సీరియస్ కామెంట్ చేశాడు. ఏంటంటే భారతదేశాన్ని మేము బాగా నష్టపరిచినాం, భారతదేశం ప్రయోగించిన 5 యుద్ధ విమానాలను మేము కూల్చేసినామని పాకిస్తాన్ ఒక ప్రకటన. దానికి ఎండార్స్ చేస్తూ ట్రంప్ 5 యుద్ధ విమానాలు కూలిన మాట వాస్తవమే అనే ఒక కామెంట్ ట్రంప్ చేశారు. అంటే పాకిస్తాన్ వాదనను సమర్థిస్తున్నది
అమెరికా అనే ఒక వాతావరణం అంతర్జాతీయంగా ఏర్పడింది. అంతేకాకుండా అంటే కొన్ని వార్తలు కూడా వచ్చాయి, అమెరికా ఆర్మీ చీఫ్ ను అమెరికా వాళ్ళ దేశ సైనిక వార్షికోత్సవాలకు పిలిచారని, తర్వాత అమెరికా సైనిక సహాయం కూడా ఇంకా పాకిస్తాన్కి అందజేస్తున్నదని, అక్కడ పాకిస్తాన్ సైనిక దళాల అధిపతి ఆర్మీ జనరల్ మునీర్ ను అమెరికాకు తీసుకువెళ్లి మరి మర్యాదలు చేశారని ఇలాంటి వార్తలు వచ్చాయి. కొన్ని వైమానిక స్థావరాలు అమెరికాకి సంబంధించిన రహస్య స్థావరాలు ఉన్నాయన్నటువంటి వార్తలు కూడా ఇవన్నీ వార్తల నేపథ్యంలో, ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో భారత అమెరికా మధ్యలో పాకిస్తాన్ కేంద్రంగా పాకిస్తాన్ అంశానికి సంబంధించి విభేదాలు వచ్చి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినమాట వాస్తవం. ఇదొక్కటి విషయం కాకుండా రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో కూడా అమెరికా అనుసరిస్తున్న విధానం భారతదేశానికి తలనొప్పిగా మారింది. అది ఎట్లా అంటే, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంటే రష్యాకు అనుకూలంగా ఎవరున్నా వాళ్ళ మీద కూడా ఆంక్షలు ఉంటాయి, సుంకాలు ఉంటాయి, వాళ్లకు ఇబ్బంది కలిగిస్తామని అమెరికా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక హెచ్చరికలు చేసింది. ప్రధానంగా ఆ యుద్ధంలో, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ పక్షం వహించింది. కాబట్టి రష్యాతోని ఎవరు మైత్రిగా ఉన్నా, ఎవరు వ్యాపార సంబంధాలు పెట్టుకున్నా వాళ్ళ మీద సుంకాలు విధిస్తాం, వారితో వ్యాపార సంబంధాలను మేము తెగదింపులు చేసుకుంటాం, లేకుంటే దిగుమతి సుంకాలు విధిస్తాం, ఇలాంటి ఆంక్షలు అనేకం పెట్టింది. ఈ నేపథ్యంలో ఏంటంటే రష్యా కూడా అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లాగా, గల్ఫ్ కంట్రీస్ లాగా రష్యా కూడా బాగా ఆయిల్ ప్రొడక్షన్ ఉన్న దేశం. దాని దగ్గర ఆయిల్ నిల్వలు చాలా ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ నిల్వలు. ఆ క్రూడ్ ఆయిల్ ను అమ్మడం ద్వారా ఎక్కువ ఆదాయం రష్యాకు వస్తుంది. అమెరికా ఆంక్షల వల్ల ఏమైందంటే చాలా దేశాలు అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేసి, దానివల్ల ఏమైందంటే రష్యాలో చాలా క్రూడ్ ఆయిల్ పేరుకపోయింది, నిల్వలు పేరుకపోయింది. దాంతో నేను చేస్తుంది, మా దగ్గర ఎవరైతే తక్కువ రేటు కొంటారో వాళ్ళకి, అంటే మా దగ్గర ఎవరైతే క్రూడ్ ఆయిల్ కొంటారో వాళ్ళకి కొంచెం సబ్సిడీ ఇస్తాం, తక్కువ రేటుకి ఇస్తామని రష్యా ఒక ఆఫర్ ఇచ్చింది. దాన్ని భారతదేశం సద్వినియోగం చేసుకున్నది. భారతదేశం ప్రతిరోజు 5 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటుంది. మిడిల్ ఈస్ట్ నుంచి కావచ్చు, గల్ఫ్ దేశాల నుంచి కావచ్చు, రష్యా నుంచి కావచ్చు. రష్యా ఎప్పుడైతే తమ దగ్గర ఉన్న చమురు నిల్వలను తక్కువ రేటుకి అందించాలని నిర్ణయించిందో అప్పుడు భారతదేశం చౌకగా వస్తుంది, చీప్ రేట్ లో వస్తుందని చెప్పి తమ దిగుమతులను, అంటే ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతులను రష్యా నుంచి ఎక్కువ చేస్తుంది. అంటే దాదాపు ప్రతిరోజు 5 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ మనకు అవసరం అయితే అందులో 2 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం భారత్ ప్రారంభించింది. జూన్ మాసంలో, ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం, జూన్ మాసంలో మొత్తం యావరేజ్ చూస్తే 2 నుంచి 2.2 మిలియన్ బ్యారెల్ల క్రూడ్ ఆయిల్ ను ప్రతిరోజు మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. అట్లా దిగుమతి చేసుకోవడం వల్ల భారతదేశానికి జరిగిన లాభం ఏంటంటే, భారతదేశము క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే వ్యయం 16% తగ్గింది. ఒకేసారి ఎక్కువ డంప్ వస్తుంది, బాగా డంప్ వస్తుంది, తక్కువ రేటుకు వస్తుంది. ఇంకొకటి, రష్యా నుంచి మనం గతంలో 1% మాత్రమే ఇంపోర్ట్ చేసుకునేది, ఇప్పుడు ఇంపోర్ట్లు దాదాపు 40% చేరుకున్నాయి. అంటే రష్యా మనకిచ్చే క్రూడ్ ఆయిల్ పెరగడంతో రష్యాలో కూడా ఎక్కువ క్రూడ్ ఆయిల్ అమ్ముడుపోయింది, వాళ్ళకి ఎక్కువ ఆదాయం సమకూరింది. దీన్ని ఉక్రెయిన్ గానీ అమెరికా గానీ జీర్ణించుకోలేకపోయింది. మేము ఆంక్షలు పెడితే రష్యా ఆర్థికంగా దెబ్బతింటది, దాని దగ్గర ఆయిల్ ఎవరు కొనరు అనుకున్నప్పుడు భారతదేశం అతిపెద్ద వినియోగదారునిగా మారిపోయింది రష్యా. అది అమెరికా జీర్ణించుకోలేకపోయింది. ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఒక ప్రకటన చేస్తూ, ఎవరైతే రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొంటున్నారో వాళ్ళు మా దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించినట్టే, రష్యా మా మీద చేసే దాడిని సమర్థించినట్టే అని ఒక ప్రకటన చేశారు. అంటే ఇప్పుడు రష్యా దగ్గర మనం ఆయిల్ కొనడం ఉక్రెయిన్ వ్యతిరేకించినట్టు, అమెరికాను వ్యతిరేకించినట్టుగా అమెరికా భావించింది. దాంతో కూడా ఈ రెండు దేశాల మధ్య ఒక వైరం, అంటే ఒక గ్యాప్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మూడొక అంశం ఏంటంటే, భారతదేశం ఈ బ్రిక్స్ దేశాల సదస్సును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయడానికి కృషి చేసింది. మనం చూసాం, ఈ జూన్ మొదటి వారంలో రియో డి జనీరోలో ఈ బ్రిక్స్ సదస్సు జరిగింది. వాస్తవంగా బ్రిక్స్ అనేది ఏర్పాటు కావడమే అమెరికాకు ఇష్టం లేదు. ఎందుకంటే అమెరికా ఆధ్వర్యంలో ఇప్పటికే G7 దేశాల గ్రూప్ ఆఫ్ G7 అనే ఒక దేశాల కూటమి, చాలా పవర్ఫుల్ కూటమి నడుస్తుంది. ఆ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, వ్యాపార సంబంధాలు, దౌత్యపరమైన సంబంధాలు, సైనిక సంబంధాలు అన్ని కూడా చాలా గొప్పగా నడుస్తుంది. దాని తరహాలోనే ఈ భూగోళానికి దక్షిణ భాగంలో ఉన్న 11 దేశాలతో ఇప్పుడు బ్రిక్స్ నడుస్తుంది. వాస్తవంగా బ్రిక్స్ అంటే B ఫర్ బ్రెజిల్, R ఫర్ రష్యా, I ఫర్ ఇండియా, C ఫర్ చైనా, ఈ 4 దేశాలతోనే బ్రిక్ ఏర్పడింది. ఆ తర్వాత ఒక్కొక్క దేశం, దక్షిణాఫ్రికా నుంచి మొదలుకుంటే అనేక దేశాలు ఏర్పడి ఇవాళ 11 దేశాల కూటమి అయింది. ఈ 11 దేశాల బ్రిక్ కూటమి మన
బ్రెజిల్లో సమావేశమయ్యి ప్రధానమైన అంశాల మీద చర్చించింది. ఏం చర్చించిందంటే అది యునైటెడ్ నేషన్స్ లో కానీ, భద్రతా మండలిలో కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో కానీ, ఇంకా IMF లో కానీ, ఇవన్నీ సంస్థలలో కొన్ని దేశాల ఆధిపత్యమే నడుస్తున్నది. అన్ని దేశాల సహభాగస్వామ్యం కానీ, అన్ని దేశాలకు సంబంధించిన పాత్ర కానీ ఉండడం లేదు. వాటిలో సంస్కరణలు జరగాలి అనే ఒక తీర్మానం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ ఆ సదస్సులో ఇప్పుడున్న పద్ధతిలో ఈ అంతర్జాతీయ సంస్థలు నడవడం ఈ ప్రపంచానికి మంచి పరిణామం కాదు, దీంట్లో సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భూగోళానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ దేశాలు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, ఈ దేశాలన్నీ ప్రాతినిధ్యం పెరగాలి. మాకు కూడా పాలనలో కానీ, ప్రపంచీకరణలో కానీ, మిగతా అంశాలలో ఒక సహభాగస్వామ్యం కావాలి అనే ఒక ప్రధాన డిమాండ్ బ్రిక్స్ సదస్సు పెట్టింది. అది అమెరికాకు కంటంపిగా మారింది. ఎందుకంటే ప్రపంచంలో ఏ కూటమి ఏర్పడ్డా, ప్రపంచంలో ఏ సమావేశాలు జరిగినా, ఏ అంతర్జాతీయ సమాజానికి సంబంధించిన నిర్ణయాలు జరిగినా, ఏ తీర్మానాలు జరిగినా తమకు అనుగుణంగా జరగాలని అమెరికా కోరుకుంటుంది. ఈ బ్రిక్స్ సదస్సు మాత్రం అమెరికా భాగస్వామ్యం లేకుండా, అమెరికా పాత్ర లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే విధంగా జరగడం కూడా అమెరికాకు ఇష్టం లేదు. భారతదేశం ఇందులో ప్రధాన పాత్ర పోషించడం, అటు రష్యాకు ఇటు చైనాకు ఈ రెండింటికి దగ్గర కావడం, వీటితో కలిపి ఒక సంస్థను ఏర్పాటు చేయడం, అది అంతర్జాతీయ సంస్థ గొప్పగా ముందుకు పోవడం అమెరికాకు నచ్చలేదు. ఈ బ్రిక్స్ దేశాలు 11 ఉంటే ఈ 11 దేశాల జీడిపి ఆ గ్రూప్ 7 దేశాల జీడిపి కన్నా ఎక్కువ. ఈ 11 దేశాల జనాభా ఆ G7 దేశాల జనాభా కన్నా ఎక్కువ. ఆ గ్రూప్ 7 దేశాల సహజ వనరుల కన్నా ఈ 11 దేశాల సహజ వనరులు ఎక్కువ. అంటే పక్కన పెడితే ఈ దేశాలు చాలా బలంగా ఉన్నాయని, చాలా బలంగా ఉన్నాయి. అయితే ఈ బ్రిక్స్ దేశాలు కనుక బలంగా ఉండి ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటే భవిష్యత్తులో తమ ఆధిపత్యానికి ఎక్కడ చెక్కుబడుతుందనే ఒక ఆందోళన అమెరికాలో ఉంది. దానివల్లనే ఇది. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే డాలర్ ప్రభావాన్ని బాగా తగ్గించాలని అన్ని దేశాలు కూడా ఒక కంకణం కట్టుకొని పనిచేస్తాం. మనము ఒక క్రూడ్ ఆయిల్ కొన్నా, లేకపోతే ఇంకా ప్రపంచంలో ఏ దేశం ఏ వస్తువు ఇంకో దేశంలో కొన్నా అది డాలర్లలోనే చెల్లింపులు జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే ఆయా దేశాల కరెన్సీలు విలువ పడిపోతూ డాలర్ విలువ మాత్రం పెరుగుతూ వస్తుంది. దీన్ని అరికట్టడానికి గతంలో మనం చూసాం యూరో కరెన్సీ వచ్చింది. యూరోప్ దేశాలన్నీ కొన్ని కలిపి ఒక యూరో కరెన్సీ అనే ఒక ప్రయోగం చేసింది. దాని తర్వాత ఏంటంటే చైనా కానీ, అమెరికా కానీ వాళ్ళ కరెన్సీలోనే ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలని నిర్ణయం చేసుకొని చాలా వరకు చేసుకుంటున్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఏం చేస్తుందంటే చాలా దేశాలతో, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దగ్గర మనం క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. ఆ క్రూడ్ ఆయిల్ చెల్లింపులు రూపాయల్లోనే చెల్లించేస్తున్నాం. అబుదాబిలో కొంత కొన్నాం, అప్పుడు కూడా రూపాయలు. ఇప్పుడు రష్యాతో కూడా కొనే క్రూడ్ ఆయిల్ ను రూపాయల్లో చెల్లించడానికి చర్చలు జరుగుతున్నాయి. భారత ప్రధాని, మీరు గమనిస్తే భారత ప్రధాని ఏ దేశానికి వెళ్లి చర్చలు జరిపినా మా రూపాయలు మీ దగ్గర కొన్న వస్తువుకు మా రూపాయి చెల్లిస్తాం, మీరు మా దగ్గర ఏమన్నా కొంటే మీ కరెన్సీ మాకు ఇవ్వండి అని ఒక దేశంతో ఇంకో దేశంతో సంబంధాలు ఏర్పడుతుంది. దానివల్ల ఏమైతుందంటే అమెరికా డాలర్ ప్రభావం పడిపోతుంది. దాంతో ఈ దేశాలన్నీ వాళ్ళ కరెన్సీ చలామణిని పెంచుకుంటే, వాళ్ళ పరపతిని పెంచుకుంటే అమెరికా డాలర్ పడిపోతుందనే ఒక భయానికి అమెరికా లోనైంది. ఇంకొకటి ఏంటంటే బ్రిక్స్ సదస్సు సందర్భంగా కూడా రష్యా ఒక ప్రకటన చేసింది. యూరో కరెన్సీ తరహాలోనే బ్రిక్స్ కరెన్సీ కూడా తెద్దామనే ఒక ప్రతిపాదన తెచ్చింది. ఇది కూడా అమెరికాకు బాగా కంటగింపైంది. మొత్తంగా భారత్ అనుసరిస్తున్న విధానాలు అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గని విధంగా ఉన్నాయి. ఇది ట్రంప్ భరించలేకపోతున్నాడు. నిన్న ఒక వారం రోజుల క్రితం జరిగిన ఇంకొక ఇంపార్టెంట్ సంఘటన ఏంటంటే నాటో ఏదైతే నార్త్ అమెరికన్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉందో దాని సెక్రటరీ జనరల్ రూటో ఒక ప్రకటన చేశాడు. మేము ఎంత చెప్పినా గానీ భారత్ వినడం లేదు, రష్యా మీద ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ అక్కడి నుంచి మాత్రం ఆయిల్ కొంటున్నారు, ఇది తప్పు, ఎమ్మటే మీ నిర్ణయాలు మార్చుకోవాలని ఒక ప్రకటన చేసింది. దాని మీద ఇమీడియట్ గా ఇండియా రియాక్ట్ అయింది. నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ చాలా సీరియస్ ఖండన ఇచ్చింది. నువ్వెవరు మాట్లాడడానికి, నీకేం సంబంధం, నాటోకు మా భారతదేశ వ్యాపార వాణిజ్యాలకు ఏం సంబంధం, మా దేశానికి సంబంధించిన ఆయిల్ ను క్రూడ్ ఆయిల్ ను మా అవసరాలను మేము ఏ దేశం నుంచి తీర్చుకుంటాం, మా దాంట్లో ఏలు పెట్టాల్సిన అవసరం నీకు వచ్చింది, నేను ఎందుకు ఉన్నది, ఆయన నువ్వు ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా కాదు, నువ్వు ఒక సైనిక వ్యవహారాలను పర్యవేక్షించే నా సంస్థ, నీకేం సంబంధం లేదు, ఇలా ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దు. ఇదే రష్యా చాలా యూరోప్ అమెరికన్ దేశాలకు కూడా ఆయిల్ సరఫరా చేస్తున్నది, వాళ్ళని ఏమనవు కానీ మా మీద పడ్డావా అని కూడా మనం రియాక్ట్ అయింది. మొత్తం మీద ఇవన్నీ పరిణామాలు, ఇవన్నీ కారణాలు చూసుకుంటే అమెరికా యొక్క ఒత్తిళ్లకు తలగకుండా భారత్ నిటారుగా నిలబడడం ట్రంప్ కు నచ్చట్లేదనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నారు. సరే, ఇంకొక పాయింట్ ఈ సందర్భంగా, అంటే ఇక్కడ భారత్ ను నిలబెట్టడానికి, ఆర్థికంగా నిలబెట్టడానికి జరుగుతున్నటువంటి పూర్తి ప్రయత్నం, వాణిజ్యం ఆగకుండా
బట్ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తే మా అధ్యక్షుడికి బెండ్ అయ్యాడు ప్రధానమంత్రి మోడీ అని చెప్పేసి ఇంకొక పొలిటికల్ ఈక్వేషన్ నడుస్తుంది. సో ఈ లెక్కను చూసుకుంటే మోడీ చాలా స్టాండర్డ్ గా ఉన్నది స్పష్టంగా కనిపిస్తుంది కదా. డెఫినెట్ గా ఇప్పుడు మోడీ అని కాదు, అసలు వాస్తవంగా భారతదేశంలో ఏ ప్రధాని ఉన్నా, జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే ఇందిరా గాంధీ కానీ తర్వాత వచ్చిన ప్రధానులందరూ ఇప్పటి మోడీ వరకు కూడా ఇక్కడ రాజకీయాలు ఏమైనా, ఇక్కడ ఏదైనా భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో, భారతదేశ భద్రత విషయంలో చాలా సమర్థవంతంగా పనిచేసినట్టే మనం భావించాలి. మనం ఇంత సమర్థవంతంగా పనిచేయబట్టే క్రమంగా భారతదేశం ఇవాళ అమెరికా కూడా భయపడే ఒక స్థితికి చేరుకున్నది. ఇలా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉన్నది. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నది. 2047 వరకు నెంబర్ 1 గా మారబోతుందనే ఒక అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ లో వచ్చినాయి కాదు. అంతేకాకుండా సైనిక సంపత్తిని సమకూర్చడంలో కూడా ఆ రోజు ఇందిరాగాంధీ జరిపిన పరీక్షలు, తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ లో జరిపిన అణ్వాయుధ పరీక్షలు, ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాలు, ఒక ప్రధానమంత్రి తర్వాత ఒక ప్రధానమంత్రి మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను పెంచడానికి ప్రయత్నం చేసింది. అది కూడా ఇలా అమెరికాకు కంటగింపుగా ఉన్నది. ప్రధానంగా ఏంటంటే సహజ వనరులు, సాంకేతిక నైపుణ్యం, మానవ వనరులు కలగలిస్తే ప్రపంచాన్ని శాసించవచ్చు. ఇప్పుడు గల్ఫ్ దేశాలలో చూడండి, లేకుంటే మిడిల్ ఈస్ట్ లో చూడండి, చాలా ఆ దేశాలకు సహజ వనరులు ఆయిల్ రూపంలో ఉంటాయి. కొన్ని దేశాలకు సాంకేతిక వనరులు ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో కావచ్చు, బ్రిటన్ లో కావచ్చు, జపాన్, అలాంటి దేశాలకు సాంకేతికంగా వాళ్ళు బాగా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయి ఉన్నారు. మానవ వనరులు ఇండియాలో, చైనాలో, వీటిలో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా ఒక క్రూడాయిల్ లేకపోవచ్చు కానీ ఖనిజాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానీ, ఇక్కడ ఉన్న వాటర్ సోర్సెస్ కానీ, హిమాలయ పర్వతాల ద్వారా వచ్చే నీళ్లు కానీ, ఇక్కడ నేచురల్ రిసోర్సెస్ బాగున్నాయి. సాంకేతికంగా కూడా ఇలా భారతదేశం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ రెండింటికి మన మానవ వనరులు కూడా తోడైతే, ఇవన్నీ కలగలిస్తే ఖచ్చితంగా భారతదేశం ఒక అగ్రరాజ్యంగా మారుతుంది. ఇది తమ ఆధిపత్యానికి చెక్ పెట్టే విధంగా మారుతుందనే ఉద్దేశంతో అమెరికా ఎప్పటికప్పుడు భారతదేశం ముందరికాలకు బంధం వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. మన దేశం కూడా చాలా వ్యూహత్వంగా దౌత్య సంబంధాలను మెయింటైన్ చేసుకుంటూనే ఏ దాన్ని కూడా తెగేదాకా లాగకుండా మన భారతదేశ ఉన్నతికి కృషి చేస్తుంది. దీన్ని ఇదొక అభినందించాల్సిన విషయం. బట్ అమెరికా లాంటి దేశం సందర్భం వచ్చినప్పుడు పాకిస్తాన్ విషయంలో ఎట్లా బిహేవ్ చేసిందో చూసాం, భారతదేశం విషయంలో ఎట్లా బిహేవ్ చేసిందో చూసాం. పేరుకు కౌగులించుకుంటుంది కానీ అదేదో కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకున్నారు అన్నటువంటి సామెతలు కొన్ని చూస్తే అర్థమవుతుంది. అసలు నాకేమనిపిస్తుంది అంటే, మీరు అంతా చెప్పిన తర్వాత అమెరికాకి శత్రువుగా ఉండడం ప్రమాదకరమేమో కానీ స్నేహితుడిగా ఉండడం ప్రాణాంతకమేమో అన్నటువంటి ఒక సందేహం బయటకు వస్తుంది. అంటే ఇప్పుడున్న సినారియోలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఒక దేశంతో, అంటే అన్ని దేశాలతో కూడా మనం పాకిస్తాన్ తో ఉన్నట్టు ఉండలేము. అనేక దేశాలు, ఇప్పుడు మానవుడు అనేవాడే సంఘజీవి. అరిస్టాటిల్ చెప్పి మానవుడు ఎట్లాగా సంఘజీవో, ఒకరితో ఒకరు సహకారం ఇచ్చిపుచ్చుకొని ఎట్లయితే మనిషి బతుకుతాడో, దేశాలు కూడా అంతే. దేశాలు కూడా ఇంకో దేశంతో దౌత్యపరమైన సంబంధం ఉండాలి, వాణిజ్యపరమైన సంబంధం ఉండాలి, సైనికపరమైన సంబంధం ఉండాలి. కాబట్టి అగ్రరాజ్యం అమెరికాతో అన్ని రకాల సంబంధాలను మెయింటైన్ చేస్తూనే తన దాకా వచ్చే వరకు, తన సార్వభౌమత్వానికి కానీ తన భద్రతకు కానీ ముప్పు వాటిల్లినప్పుడు మాత్రం నిటారుగా నిలబడే ఒక వైఖరిని భారతదేశం అభినందిస్తున్నది. ఇది స్వాగతించాల్సిన అంశం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో అమెరికా భారత్ మధ్యలో ఉన్నటువంటి అసలు వాస్తవమైనటువంటి అనాలిసిస్, అసలైనటువంటి విశ్లేషణ. సో ఇది ఆర్థిక పరంగా కానీ దౌత్యపరంగా కానీ భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి బంధాల గురించి. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.